నమస్కారం, ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పీఈటీల సమస్యలపై ప్రత్యేక దృష్టి. పీఈటీల నూతన కార్యవర్గం ఎన్నిక. సంఘం సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన రాష్ట్ర నేతలు. ఘనంగా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి పదవీ విరమణ సభ. ఆత్మీయ సన్మానంలో పాల్గొన్న కలెక్టర్ రాజశేష సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ విధులు నిర్వర్తించారని ప్రశంసలు కురిపించిన అధికారులు. ప్రభుత్వ సర్వీసులో సుదీర్ఘకాలం పాటు నిబద్ధతతో పనిచేసి ప్రజలకు సేవలందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ రాజశేష పేర్కొన్నారు. శనివారం సాయంత్రం స్థానిక పేన్గంగా భవన్లో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శ్యామలాదేవి తన పదవీ కాలంలో రెవెన్యూ విభాగంలో ఎదురైన సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారని కొనియాడారు. ముఖ్యంగా భూ సంబంధిత సమస్యల పరిష్కారంలో ఆమె చూపిన చొరవ, తోటి ఉద్యోగులతో ఆమెకు ఉన్న సమన్వయం ఆదర్శనీయమని అన్నారు. పదవీ విరమణ అనేది కేవలం విధులకు మాత్రమేనని, సమాజ సేవలో ఆమె అనుభవం ఎంతో అవసరమని పేర్కొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు శ్యామలాదేవిని శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. పూలమాలలతో ఘనంగా గౌరవించారు. అనంతరం శ్యామలాదేవి మాట్లాడుతూ తన సుదీర్ఘ ప్రయాణంలో సహకరించిన ఉన్నతాధికారులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. విధి నిర్వహణలో సంతృప్తినిచ్చిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ ఆమె కొంత భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్టీఓ స్రవంతి, కలెక్టరేట్ పరిపాలనాధికారి వర్ణ, తహసీల్దారులు, కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పాఠాలు బోధించే ఉపాధ్యాయుల కంటే వ్యాయామ ఉపాధ్యాయుల బాధ్యతలే పిల్లలపై ఎక్కువగా ఉంటాయని పీఈటీల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం తెలంగాణ పీఈటీల సంఘం సర్వసభ్య సమావేశాన్ని యాదవ సంఘ భవనంలో నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరు కాగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను శాలువాతో సత్కరించి సమస్యల సాధన కోసం ఉద్యమించాలని సూచించారు. అనంతరం సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు సమస్యలపై ఆయనకు వినతి పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పీఈటీల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దూమర్ల నీరజ్, పీఆర్టీయూ-టీఎస్ రాష్ట్ర అధ్యక్షులు చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి రత్నాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, పీఈటీల సంఘ ఎన్నికల పరిశీలకులు మేఘలాల్, పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నూర్ సింగ్, నర్ర నవీన్ యాదవ్, పీఈటీ సంఘం అధ్యక్షులు కాంతారావు, ప్రధాన కార్యదర్శి నన్నెప్పు స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ పీఈటీల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాలలకు వచ్చినప్పటి నుంచి సురక్షితంగా ఇంటికి వెళ్లేంత వరకు వ్యాయామ ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. విద్యార్థి శారీరక, మానసిక దృఢత్వం కోసం శ్రమిస్తారని, వ్యాయామ ఉపాధ్యాయులు వారి సమస్యల పరిష్కారం కోసం సంఘం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. సంఘాలు అంటే సేవా దృక్పథం కలిగిన పని అని తెలిపారు. ఇందులో ఖర్చులు, సమయం, శారీరకంగా, మానసికంగా ఒత్తిడి ఉంటుందన్నారు. ఇదే క్రమంలో నాయకుడికి బాధ్యతలు కూడా ఎక్కువగానే ఉంటాయన్నారు. ప్రశ్నించేవారు, నాయకత్వం తీసుకున్నవారు సంఘం బలోపేతం కోసం కృషి చేయాలన్నారు. అధ్యక్షత వహిస్తున్నటువంటి రాష్ట్ర సంఘ అధ్యక్షులు దూమర్ల నిరంజనన్న గారికి, మా పరిశీలకుడిగా వచ్చినటువంటి మా సోదరుడు పరిశీలకుడు మొగులార్ గారికి, అదేవిధంగా మా హ్యాండ్బాల్ అసోసియేషన్ శంకర్ గారికి, టీఆర్టీ తెలంగాణ జిల్లా బాధ్యులు నవీన్ యాదవ్, నూర్ సింగ్ గారికి, నాతో పాటు ఇక్కడికి ఇచ్చేసిన రాష్ట్ర సంఘ బాధ్యులకు, ఆసీనులైనటువంటి పీడీలకు అందరికీ పేరు పేరున నమస్సుమాంజలులు. భాషా పండితుల తరఫున కూడా మా సోదరుడు వివేక్ భవానీ గారు, 317 జీవో బాధితుల కోసం నిరంతరం పోరాడే మరో సోదరుడు అజయ్ గారు కూడా ఇక్కడే ఆశీనులు ఉన్నారు. వారికి కూడా నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఎన్నుకున్నటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో, అధ్యక్షులుగా కాంతారావు గారు, ప్రధాన కార్యదర్శిగా స్వామి గారు, ఉపాధ్యక్షులుగా గోపాల్ గారు, ఆర్థిక కార్యదర్శి సత్యనారాయణ గౌడ్ గారు, పెద్దలు ముఖ్య సలహాదారు దయానంద రెడ్డి గారు, అందరికీ కూడా గోపాల్ గారికి పేరు పేరున నేను శుభ అభినందనలు తెలియజేస్తా ఉన్నా.
మహిళలు ఇంటి పనులకే పరిమితం కాకుండా స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలన్న ప్రభుత్వ ఆలోచన ఆచరణ రూపంలోకి వస్తోంది. మహిళా శక్తి పేరిట రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం ప్రస్తుతం సత్ఫలితాలను అందిస్తోంది. మహిళలు ఆర్థికంగా ఎదగడం, స్వయం ఉపాధి కోసం గతంలో సరైన అవకాశాలు లేక పడ్డ ఇబ్బందులను తొలగించాలన్న సదుద్దేశంతో అమలు చేస్తున్న కార్యక్రమాలు వారికి అండగా నిలుస్తున్నాయి. మహిళలు ఆర్థికంగా ఎదగడం, స్వయం ఉపాధి కోసం గతంలో సరైన అవకాశాలు లేక పడ్డ ఇబ్బందులను తొలగించాలన్న సదుద్దేశంతో అమలు చేస్తున్న కార్యక్రమాలు వారికి అండగా నిలుస్తున్నాయి. తాజాగా ఆదిలాబాద్ పట్టణంలో కోకోపిట్ యూనిట్ ఏర్పాటు స్వయం సహాయక సంఘాల మహిళలకు కొత్త దారిని చూపుతోంది. కొబ్బరి బోండాలను కోకోపిట్ యంత్రంలో వేస్తే పీచుగా మారే యూనిట్ను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశారు. యంత్రం నుండి వచ్చిన పీచును వివిధ అవసరాలకు వినియోగించుకోనున్నారు. దీని ద్వారా మహిళలకు స్వయం ఉపాధి లభించడంతో పాటు మరికొంతమందికి ఉద్యోగ అవకాశాలు సైతం లభిస్తుందని చెబుతున్నారు జిల్లా ఉన్నతాధికారులు. జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఇటీవల యూనిట్ను ప్రారంభించగా మహిళలు స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపిస్తున్నారు. కోకోపిట్ యూనిట్ ద్వారా పర్యావరణ హిత ఉత్పత్తులు తయారవడంతో పాటు మహిళలకు స్థిరమైన ఆదాయం లభించే ఆస్కారం ఉందని చెబుతున్నారు. ప్లాస్టిక్ నియంత్రణకు, పర్యావరణ పరిరక్షణకు ఈ యూనిట్ ఎంతో దోహదపడుతుందని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష తెలిపారు. మన ఆదిలాబాద్ మున్సిపాలిటీలో డంపింగ్ యార్డ్కి సంబంధించి బంగారుగూడ వార్డ్ నెంబర్ 4లో మొన్న ఏదైతే కోకోపిట్ అండ్ కోకో ఫైబర్ మన ఇందిరా మహిళా శక్తి స్కీమ్ వాళ్ళు ఒకటి ఓపెన్ చేయడం జరిగింది విఘ్నేశ్వర తరపున నుండి. అయితే దానికి నేను ముందు శుభాకాంక్షలు తెలియజేస్తూ, చాలామంది మహిళలు ఇంట్లో నిరుపేదలు కానీ వాళ్ళకి ఏం వర్క్ చేయాలో తెలియక పాపం చాలా ఇబ్బంది పడి నిరుపేదరికంతోనే ఉండిపోతున్నారు. అలాంటి వారి కోసం ఇది చాలా మంచి గొప్ప అవకాశం. అలాగే అవకాశమే కాకుండా మనకేదైతే ఇప్పుడు బయట మార్కెట్లో కొబ్బరి బొండాలు బయట పడేసి చెత్తగా ఉంటున్నాయి, అది ఒకటి మనకు వ్యర్థ పదార్థంలాగా కాకుండా కూడా దాన్ని మనం రీసైకిల్ చేసి మనకు ఇది యూజ్ అవుతుంది అని ఒకటి వాళ్ళు మిషన్ తీసుకొచ్చి దాని నుంచి ఏదైతే వాళ్ళు తీసినా కోకోపిట్ అండ్ కోకో ఫైబర్ కానీ వీటి వల్ల మనకు ఉపయోగం ఏంటంటే, ముందుగా మనకు నవరాత్రుల టైంలో చాలా మటుకు విగ్రహాల్లో దీన్ని యూజ్ చేసి కూడా మనం విగ్రహాలు తయారు చేయొచ్చు. అంటే మనకి ఏదైతే ప్లాస్టిక్ రిమూవ్ చేయడం కాకుండా కూడా దాన్ని తగ్గించే ప్రయత్నంలో దీన్ని వాడకం చేసినట్టయితే మన విగ్రహాల తయారీకి యూజ్ చేయొచ్చు. అదే కాకుండా మన పొలాల్లో కానీ మన చేనులో వేసినట్టయితే భూమి కూడా చాలా సారవంతంగా ఉండి పంట దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అదే కాకుండా మహిళలకు కూడా యూజ్ అయ్యి వాళ్ళు మా కాళ్ళ మీద మేము నిలబడి మేము ఒక సంపాదించుకోగలుగుతామని నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఇది ఒక మంచి అవకాశం. మహిళలు ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక ప్రగతి సాధించవచ్చని సూచిస్తున్నారు. కొత్త ఆలోచనలకు బీజం వేస్తూ వాటిని ఆచరణ రూపంలో నడిపే వారికి అవసరమైన సహకారం అందిస్తామని, ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా ఎదగడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే పర్యావరణ సంరక్షణకు అవసరమయ్యే వస్తువులను తయారు చేయడంతో పాటు కుటుంబాలు సైతం ఆర్థికంగా స్థిరపడవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఈ యూనిట్ గురించి చెప్పాలంటే, మనకు ఎక్కడైతే ఈ కొబ్బరి బొండాలు విక్రయిస్తున్నారో వారి దగ్గర వేస్ట్గా అంటే పనికి రాకుండా పడి ఉన్న ఆ కొబ్బరి బొండాలను సేకరించి మున్సిపల్ ట్రాక్టర్ల ద్వారా కానీ ఇతర పద్ధతిలో కానీ సేకరించి మనం దీన్ని ప్రాసెసింగ్ చేసిన తర్వాత దీని నుండి మనకు కోకో పౌడర్ ఒకటి వస్తుంది, కోకో ఫైబర్ వస్తుంది, కోకో పీట్ వస్తుంది. ఈ కోకో పౌడర్ అనేది ఇది ఎందుకు పనికిరాదు కావున దీన్ని మనము నేలను సారవంతం చేయడానికి కాంపోస్ట్గా ఉపయోగిస్తాము. దీన్ని మనము నల్లరేగడి మట్టి తీసుకొని దానిలో ఒక పొరలాగా దానిపైన ఈ కోకో పౌడర్ని ఒక లేయర్లా పరిచిన తర్వాత దాన్ని నీటితో దాన్ని మొత్తము మెత్తగా చేసిన తర్వాత అది చాలా రోజుల వరకు ఆ నీటిని పీల్చుకొని ఉంటుంది. కావున నేలను సారవంతం చేయడానికి ఇది మనకు మంచి ఎరువుగా. డంపింగ్ యార్డ్లో కోకోపీట్ కోకో ఫైబర్ అని తయారు చేయడానికి మాకు మున్సిపల్ ఆఫీస్ నుంచి మన ట్రైనింగ్ కలెక్టర్ మేడం గారు మీటింగ్ తీసుకుని జరిగింది మా ఎస్ఎస్జి గ్రూపులలో. అప్పుడు ఈ తాగి పడేసిన కొబ్బరి బొండలు ఉన్నాయి కదా, అది వేస్ట్గా పోతున్నాయి. మళ్ళీ దాంతో అలా వాటర్ జామ్ అయ్యి దోమలు ఈగలు మనకు
పర్యావరణానికి కూడా ఇబ్బంది కలుగుతుంది. మరి దానివల్ల ఇది ఇన్ఫెక్షన్ అవుతుంది. ఎక్కడకంటే కుప్పలు వాడేస్తుంటున్నాయి. కాబట్టి అది మనము రీసైకిల్ చేసి ఏదైనా ఉపయోగం ఉందా అని చూస్తే దానివల్ల కోకోపీట్, కోకో ఫైబర్ అని మనకు రెండు వేరు వస్తాయి. దాంతో కోకోపీట్ అంటేనేమో చెట్లకు ఎరువుగా ఉపయోగపడుతుంది నర్సరీకి మరియు వ్యవసాయ భూములకు. ఫైబర్ ఏమో విగ్రహాలు తయారు చేయడానికి, మన పిఓపి చేయటానికి, ఇంకా సోఫా కవర్ సోఫాల్లో కవర్స్ వేయటానికి, దాంట్లో బెడ్స్ వేయటానికి, వ్యవసాయానికి కూడా అది కూడా ఉపయోగపడుతుంది. విశ్రాంత ఉద్యోగుల సంక్షేమంతో పాటు వారి సమస్యల పరిష్కారం కోసం తమ వంతు సహకారం అందిస్తామని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూషా సతీష్ అన్నారు. ఆదివారం తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూషా సతీష్ను సన్మానించారు. సంఘభవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాల్వాతో సత్కరించి అభినందనలు తెలిపారు. సంఘభవనం పక్కనే ఉన్న మురుగు కాలువ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, కార్యదర్శి కన్నం రమేష్, కోశాధికారి నరేందర్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ బండారి అనూషా సతీష్ మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించేలా తగు చర్యలు తీసుకుంటామన్నారు. 49 వార్డుల సమస్యలు తెలుసుకుంటున్నామని తెలిపారు. ఎందుకంటే మేము మా వార్డుకి కాదు 49 వార్డుల సమస్యలు మేము తెలుసుకోవాలి. కాబట్టి మీ యొక్క సమస్య ఏది ఉన్నా కూడా మా దాకా వస్తే మాత్రం తప్పకుండా మేము చేయగలుగుతాం. ఒకవేళ మీరు నా దాకా తీసుకురాకుండా మా ఆయనకు చెప్పగలిగినా కూడా మేము తీర్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. ఎస్సీ వర్గీకరణ కోసం ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని, వారి ఆశయ సాధన దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు మల్యాల మనోజ్ అన్నారు. మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి ఆదివారం అంబేద్కర్ను సన్మానించుకుందాం అనే కార్యక్రమంతో పాటు ఎస్సీ వర్గీకరణలో అమరులైన మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఆదివారం అంబేద్కర్ భవన్లో ముందుగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం మాదిగ అమరవీరుల ఫ్లెక్సీకి పుష్పాంజలి సమర్పించి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ఇన్ఛార్జ్ మోతి బారిక్రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు నక్క రామదాస్, జిల్లా కోశాధికారి లింగంపల్లి ప్రసన్నకుమార్, ప్రధాన కార్యదర్శి జువ్వాక నరసింహులు, జిల్లా కార్యదర్శి తార రవికుమార్, పట్టణ అధ్యక్షులు జిల్ల మహేందర్, ప్రధాన కార్యదర్శి బట్టు మహేందర్, నాయకులు కల్లేపల్లి మల్లయ్య, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. डॉक्टर बी आर अम्बेडकर की डॉक्टर बी आर अम्बेडकर की। ఎస్సీ వర్గీకరణ కోసం అనేక మంది ప్రాణాలు త్యాగం చేయడం కారణంగా నేడు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా ఏబిసిడి వర్గీకరణ కల సాకారం అయిందని మల్యాల మనోజ్ తెలిపారు. పౌరులకు సమాన హక్కులు కలగాలని అంబేద్కర్ నిరంతరం కృషి చేస్తూ అతిపెద్ద రాజ్యాంగాన్ని అందించారని తెలిపారు. అలాంటి మహనీయుడిని ప్రతి నెల మొదటి ఆదివారం స్మరించుకోవాలన్న ఉద్దేశంతో జేఏసీ ఆధ్వర్యంలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈరోజు మరి గత నెలలో ఎలక్షన్ కోడ్ వల్ల వాయిదా వేసినటువంటి అంబేద్కర్ గారిని స్మరించుకుందాం అనే కార్యక్రమాన్ని మరి ఈరోజు అంబేద్కర్ గారిని స్మరించుకుందాం అనే కార్యక్రమంతో పాటు మరి ఏబిసిడి ఎస్సీల యొక్క ఏబిసిడి వర్గీకరణలో భాగంగా చనిపోయినటువంటి మాదిగ అమరవీరులకు మరి ఘనంగా ఈరోజు తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ తరఫున నివాళులు అర్పించడం జరిగింది. ఓట్ల తొలగింపును నిరసిస్తూ ఈ నెల 13న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా చేపట్టనున్నట్లు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు నగేష్ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సర్ పేరిట పలు రాష్ట్రాల్లో దివ్యాంగుల ఓట్లను అన్యాయంగా తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిరసన కార్యక్రమానికి దివ్యాంగులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ఉద్యమాలు ఉధృతపరచాలనేసి రాష్ట్ర కమిటీలో చర్చలు జరిగింది. అదేవిధంగా పెండింగ్లో ఉన్న వికలాంగుల పరికరాలు, అదేవిధంగా సర్టిఫికెట్లను కూడా వెంటనే అమలు చేయాలనేసి కూడా ఎంపీఆర్డి రాష్ట్ర కమిటీ చర్చలు చేసింది. అదేవిధంగా ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో ఓట్ల హక్కులు కూడా తొలగించి
అదేవిధంగా కొంతమంది వలసలు వెళ్ళిండ్రు. అదేవిధంగా మనకి ఏప్రిల్లో కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ నిర్ణయాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వికలాంగులు ప్రజాప్రతినిధులు కూడా దీనికి మద్దతు ఇవ్వాలనేసి మేము ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు జరిపిస్తున్నటువంటి దీనికి హైదరాబాదు తర్వాత ఇందిరా చౌక్లో మార్చి 13 నాటికి రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నాము. అదేవిధంగా ఈ రిలే నిరాహార దీక్షలను కూడా అన్ని మన జిల్లాకు ఉన్నటువంటి వికలాంగులందరూ కూడా జయప్రదానం చేయాలని ఎన్పిఆర్డి తరఫున మేము పిలుపునిస్తున్నాం. పట్టణంలో హైందవ ధర్మ రక్షణకు గత 13 సంవత్సరాలుగా సనాతన హిందూత్సవ సమితి చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై మహిళలు కూడా తమ వంతు భాగస్వామ్యం అందించేందుకు ముందుకు వచ్చారని సనాతన హిందూత్సవ సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి అన్నారు. ఆదివారం గోపాలకృష్ణ మఠంలో పీఠాధిపతి యోగానంది సరస్వతి సమక్షంలో పలువురు మహిళలు సనాతన హిందూత్సవ సమితిలో చేరారు. ఆదివారం గోపాలకృష్ణ మఠంలో పీఠాధిపతి యోగానంద సరస్వతి సమక్షంలో పలువురు మహిళలు సనాతన హిందూ ఉత్సవ సమితిలో చేరారు. ఈ సందర్భంగా వారికి కాషాయ జెండాలు వేసి సమితిలోకి ఆహ్వానించారు. జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్. హిందువుల పండగల విశిష్టతను తెలియజేసేలా సనాతన హిందూ ఉత్సవ సమితి అనేక కార్యక్రమాలను గత 13 ఏళ్లుగా చేస్తూ వస్తోందని సమితి అధ్యక్షులు ప్రమోద్ ఖత్రి తెలిపారు. వీటిని చూసి మహిళలు కూడా సమితిలో చేరేందుకు ముందుకు వచ్చారన్నారు. పట్టణంలో సనాతన హిందూ ఉత్సవ సమితి ఒక్కటే ఉందని, కొందరు తమ పేరు చెప్పి అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు తెలిసిందని, ప్రజలు వారిని నమ్మొద్దని కోరారు. జై శ్రీరామ్. గత 13 సంవత్సరాలుగా సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాలు ఆదిలాబాద్ జిల్లా అధికారులకు, ప్రజలకు, రాజకీయ నాయకులకు అందరికీ తెలిసిందే. మేము చేస్తున్న ఈ కార్యక్రమాలకు, సనాతన ధర్మం కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు దాదాపుగా ఒక 10-12 మంది మహిళామణులు అక్కయ్యలు మా సనాతన హిందూ ఉత్సవ సమితిలో సభ్యులుగా జాయిన్ అయ్యారు. అయితే వీరు గత 10 సంవత్సరాలుగా మా కార్యక్రమాల్ని చూస్తున్నారు. దీపోత్సవం, కార్తీక దీపోత్సవం, వరలక్ష్మి వ్రతాలు, మళ్ళీ ఉగాది సంబరాలు, మట్టి గణపతుల పంపిణీ, దసరా ఉత్సవాలు ఇవన్నీ చూసి అన్నయ్య మేము మీ సనాతన హిందూ ఉత్సవ సమితిలో జాయిన్ అయ్యి మేము కార్యక్రమాల్ని పాల్గొంటాము, పనులు కూడా మేము చేస్తాము అని అంటే ఈరోజు మన శ్రీ శ్రీ యోగానంద సరస్వతి మఠాధిపతి గారి ఆధ్వర్యంలో ఈ అక్కయ్యలందరినీ మేము జాయిన్ చేసుకున్నాము. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంతో పాటు హక్కుల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి సాధిస్తామని పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల హక్కుల కోసం పీఆర్టీయూ తెలంగాణ సంఘం ఉద్యమిస్తుందన్నారు. క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయుల సమస్యలను తెలుసుకొని కేంద్ర స్థాయిలో ప్రభుత్వానికి తెలియచేయడం జరుగుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పలు సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిందని, తాను కూడా మేనిఫెస్టో సభ్యుడిగా ఉన్నానని, దాన్ని రద్దు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. టీచర్లకు ఉమ్మడి సర్వీస్ రూల్స్ తెస్తే మరింత లాభం జరుగుతుందన్నారు. పీఆర్టీయూ తెలంగాణ అనే ఒక ఉపాధ్యాయ సంఘం 2011 ఏప్రిల్ 9న స్థాపించబడి సుమారు 15 సంవత్సరాల కాలంలో తెలంగాణ రానప్పుడు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఏకైక ఉపాధ్యాయ సంఘం పీఆర్టీయూ తెలంగాణ. మరి తెలంగాణ వచ్చిన తర్వాత సాధించుకున్న తెలంగాణలో ఉపాధ్యాయుల హక్కుల కోసం, ఉమ్మడి సర్వీస్ రూల్స్ కోసం, ఉద్యమ కాలంలో చెప్పినటువంటి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయడం కోసం, ఉద్యమ కాలంలో మాటిచ్చిన విధంగా 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయడం కోసం, ఉద్యమ కాలంలో చెప్పి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి ఎమ్మెల్సీ ఎన్నికలకు ఒక జీవో ఇచ్చి భాషా పండితులను మోసం చేస్తున్న క్రమంలో ఇది మోసం చేస్తుండడం అన్యాయమని ఎదిరించి పోరాడి 2023 డిసెంబర్ 7న గౌరవ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పడ్డ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకన్నా ముందు వచ్చినటువంటి 317 జీవో వల్ల సుమారు 20,000 మంది అతలాకుతలం అయ్యిండ్రు. భార్యలు ఒక చోట, భర్తలు ఒక చోట, కుటుంబాలు విడిచి చంటి పిల్లలతో ఉద్యోగాలు చేసినటువంటి ఉపాధ్యాయులను వారి కోసం పోరాటం చేస్తూనే ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత దీర్ఘకాలంగా
పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలను కొన్నింటిని పరిష్కరించుకోవడం, భాషా పండితుల అప్గ్రేడేషన్ అయితేనేమి, ఏళ్లుగా ఆగిపోయినటువంటి స్కూల్ అసిస్టెంట్ నుంచి జిహెచ్ఎంల ప్రమోషను, నెలలో ఏ తేదీన వేతనం వస్తుందో తెలియని సందిగ్ధ పరిస్థితి నుంచి ఈ ప్రభుత్వం వచ్చాక 1వ తేదీనే జీతాలు వచ్చే పరిస్థితికి కూడా రావడానికి PRTU తెలంగాణ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ సభ్యుడిగా PRTU తెలంగాణ యొక్క సంఘం పాత్ర. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పీఈటీల సమస్యలపై ప్రత్యేక దృష్టి. పీఈటీల నూతన కార్యవర్గం ఎన్నిక. సంఘం సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన రాష్ట్ర నేతలు. ఘనంగా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి పదవీ విరమణ సభ. ఆత్మీయ సన్మానంలో పాల్గొన్న కలెక్టర్ రాజర్షి షా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ విధులు నిర్వర్తించారని ప్రశంసలు కురిపించిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.